హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి అయితే అవని ఫోటో చూస్తూ ఎప్పుడెప్పుడు నీ ఫోటోకి దండ వేద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు నీ ప్రాణాలు పోతాయి, ఇక నాకు సంతోషమే మిగిలింది అని పల్లవి అయితే ఇక అవని ఫోటో చూస్తూ ఈ రోజుతో నాకున్న పగ తీరబోతుంది అని అవని ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా డాడ్ ఫోన్ చేయడం లేదేంటి? డాడ్ ఇంకా అవని గురించి చెప్తాడేమో, తను చనిపోయిందని చెప్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడు ఈ దండ తీసి ఈ ఫోటోకి వేయాలని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ డాడ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కనీసం తనైనా ఫోన్ చేయడం లేదు. ఏంటి అసలు డాడ్ ఎగ్జైటింగ్గా ఉండా? అవని చచ్చిపోయిందని తను కూడా సంతోషంలో తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాడా? అసలు డాడ్ ఏంటి ఇక్కడ ఇంత టెన్షన్ ఉన్నా నాకు మాత్రం ఆ అవని చావు వార్త చెప్పడం లేదు. ఎప్పుడెప్పుడు ఆ అవని చావు వార్త చెప్తాడా? ఈ దండకి ఫోటో ఎప్పుడు వేయాలని ఎదురు చూస్తున్నాను అని పల్లవి అయితే అటు ఇటు తిరుగుతూ మళ్ళీ ఒకసారి చక్రధర్కి కాల్ చేస్తుంది. అప్పుడే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డాడ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా నాకు చిరాకు పెట్టిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు చక్రధర్ హాస్పిటల్లో ఉంటాడు కదా. తను కళ్ళు తెరిచి నేను చచ్చిపోయినా, అసలు నేను బ్రతికనా, అసలు నాకేం జరిగింది అని చక్రధర్ చాలా భయపడుతూ ఉంటాడు. అది చూసిన డాక్టర్ అయితే నీకు ఏమీ కాలేదు, నీ ప్రాణాలు పోకుండా ఈరోజు కాపాడింది ఒక అమ్మాయి అని చెప్పగానే చక్రధర్కి తనకి యాక్సిడెంట్ అవుతూ ఉండగా అవని వచ్చి కాపాడడం అదంతా గుర్తుకు వస్తుంది. అప్పుడే డాక్టర్ అయితే ఆ అమ్మాయి నీ ప్రాణాలు కాపాడింది, సమయానికి ఇక్కడ తీసుకురావడమే కాదు తన రక్తాన్ని కూడా నీకు ధారపోసి ఈరోజు తన రక్తం నీకు ఇచ్చి మరీ తను నిన్ను కాపాడింది. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని డాక్టర్ చెప్పగానే ఆ అమ్మాయి అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే అవని అయితే లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అవని చూసి చక్రధర్ కళ్ళలో నీళ్లు వస్తాయి. వెంటనే ఏంటమ్మా అవని, నువ్వు ఈరోజు నా ప్రాణాలు కాపాడావు. నిన్ను ఎంత బాధ పెట్టాలని చూసాము, ప్రతిసారి నిన్ను బాధ పెట్టాలని చూసాము. ఈరోజు నీ ప్రాణాలు కూడా తీయాలనుకున్నాం, అయినా ఈరోజు నా ప్రాణాలు కాపాడావు అని చక్రధర్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే చక్రధర్ అలా చూస్తూ ఉండిపోతాడు. అవని మాత్రం చక్రధర్ని చూసి ఏంటి అలా చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ నీకు ఎన్ని బాధలు పెట్టినా నువ్వు నన్ను కాపాడవంటే అని అనగానే నేను సాటి మనుషుల్లా ఆలోచించాను. ఎవరు ఈ స్థానంలో ఎవరున్నా నేను ఇలానే చేసేదాన్ని, ఖచ్చితంగా ఎవరినైనా కాపాడేదాన్ని. అయినా మీరు ఒక తప్పు చేశారని నేను కూడా మీ ప్రాణాలు పోయే పరిస్థితికి రానివ్వను. ఒకరి ప్రాణాలు పోతుంటే అలా చూస్తూ సాటి మనిషిలా ఎలా ఉంటాను? నేను అలా పగ పెంచుకునేదాన్ని కాదు అని అవని అయితే చక్రధర్కి చెప్తూ ఉంటుంది. అప్పుడు చక్రధర్ అవని గొప్పతనం చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. చక్రధర్ అయితే అవనిని అలా చూస్తూ ఉండగా అవని అయితే నాకు మాత్రం ఉంది మా అమ్మ ఒక్కతే, కానీ మా అమ్మ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. కానీ మా అమ్మని ఏదైనా చేసుంటే క్షమించి మా అమ్మని నా దగ్గరికి పంపించండి. మా అమ్మ కనిపించకపోవడానికి కారణం మీరే అయితే మా అమ్మని ప్లీజ్ దయచేసి మా దగ్గరికి పంపించండి అని అవని కోరి అక్కడి నుంచి అవని వెళ్ళిపోతుంది. చక్రధర్ కూడా డిశ్చార్జ్ అయి ఇంటికైతే వెళ్ళిపోతాడు. చక్రధర్ తలకి కట్టును చూసి అక్కడున్న రాజేశ్వరి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటండి, ఏం జరిగింది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని పల్లవి చెప్పింది. ఏంటండి, నీకేం జరిగింది అని రాజేశ్వరి టెన్షన్తో చక్రధర్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అనుకుని పరిస్థితులలో కాలు జారి కింద పడ్డాను అని చెప్పగానే ఏంటండి, జాగ్రత్తగా నడవాలి కదా అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. సరే రాజేశ్వరి, వెళ్ళి కాఫీ తీసుకురావా అని అంటూ ఉంటాడు. సరే అండి, వెంటనే తీసుకొస్తాను అని చక్రధర్ అక్కడ కూర్చుంటాడు. అప్పుడు రాజేశ్వరి కాఫీ తేవడానికని వెళ్తుంది. చక్రధర్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. నేను అలాంటి వాళ్ళని బాధ పెట్టింది
తన ప్రాణాలు తీయాలనుకున్న నన్నే తను కాపాడింది. ఈరోజు తనే లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసేవి. ఈరోజు వాళ్ళని ఎంత బాధ పెట్టానో, వాళ్ళ తల్లిని, ఇక తనని చాలా బాధ పెట్టాను. నా గురించి నిజాన్ని దాసి ఇక వాళ్ళని చాలా అవమానపడేలా చేశాను అని ఇలా చేసిన నన్ను అవని మాత్రం క్షమించి నన్ను ఈరోజు కాపాడింది. అసలు నా కూతురని చెప్పుకోవడానికే చాలా గౌరవంగా ఉంది. అయినా మీనాక్షి పెంపకం చాలా గొప్పది. అవని ఈరోజు నన్ను శత్రువని చూడకుండా కూడా కాపాడింది. అలాంటి వాళ్ళకి నేను ద్రోహం చేయడం ఏంటి, వాళ్ళని అవమానపరచడం ఏంటి? లేదు, వెంటనే నేను అవని భారత్లో నా కూతురు నా కొడుకని చెప్పేస్తాను. వాళ్ళిద్దరూ నా పిల్లలు, మీనాక్షి నా భార్య అని అందరి ముందు చెప్పేస్తాను. ఇక మీనాక్షిని అవనిని ఎవరు బాధ పెట్టేలా చూడను అని ఇక చక్రధర్ అయితే ఒక నిర్ణయానికైతే వస్తాడు. ఇక అవని కోసం అక్షయ్ అయితే ఇదేంటి, అవని ఉదయం ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు. కమల్, ఇంట్లో ఎవరైనా ఇక అవనిని చూసారా అని అక్షయ్ అంటూ ఉంటాడు. లేదన్నయ్య, వదిన పొద్దుననగా వెళ్ళింది కానీ కనిపించలేదు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అమ్మ నువ్వైనా చూసావా అని అడుగుతూ ఉంటారు. లేదురా, అవని ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని అలా మాట్లాడుతూ ఉండగా అవని అయితే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే ఇక అవనిని చూసి అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక పల్లవి మాత్రం అవనిని చూసి స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఇది చచ్చిపోతుంది అనుకుంటే మళ్ళీ తిరిగి వచ్చిందేంటి అని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే రాగానే అక్షయ్ అయితే ఏంటి అవని, ఏం జరిగింది అవని, నీ తలకి ఈ కట్టేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే లేదని ఫోన్ చేసి ఇక రామాలయంలో అమ్మ ఉందని చెప్తే అమ్మ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నీరసగా ఉండడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయాను. అలా ఈ గాయమైందండి, ఇంకా ఏమీ లేదు అని అవని చెప్తుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే అవన్ని తీసుకుని రూమ్లోకి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక ఏంటి అవని, అత్తయ్య కోసం నువ్వెళ్ళి కళ్ళు తిరిగి కింద పడడం ఏంటి, నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావని అర్థమవుతుంది అని అనగానే అప్పుడే ఇక అవని అయితే అవునండి, అందరి ముందు ఈ విషయం చెప్పడం ఇష్టం లేక చెప్పలేను, కానీ మీకు చెప్తానండి అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే అసలు ఏం జరిగింది అవని, నీ తలకి ఈ గాయం ఏంటి అని అనగానే ఇక నేను అమ్మ కోసం ఇక ఆ రామాలయానికి వెళ్తూ ఉండగా చక్రధర్కి యాక్సిడెంట్ అవడంతో తనని కాపాడాను. ఇక అందులోనే అప్పుడే నాకు ఈ తలకి గాయమైంది అని చెప్పగానే అప్పుడే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటవని, మీకు ఇంత ద్రోహం చేస్తున్నా వాడిని కాపాడడం ఏంటి, అసలు వాడి గురించే మనం పలకొద్దని అనుకున్నాం, అలాంటిది వాడి ప్రాణాలు కాపాడడం ఏంటి నువ్వు అని అక్షయ్ అంటూ ఉంటాడు. లేదండి, ఒకరు తప్పు చేశామని మనం కూడా తప్పు చేశామా, లేదు అని ఇక అవని అయితే ఇక తన గురించి పక్కకు పెట్టండి అని అంటూ ఉంటుంది. అవును, నువ్వు అత్తయ్య కోసం గుడికి వెళ్ళానని చెప్పావు, అయినా అత్తయ్య ఏంటి ఇక లేదేమా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే అవునండి, ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మా అమ్మ గుడిలో ఉందని చెప్పారు, అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మ లేదు అని చెప్పగానే అక్షయ్ కావాలనే ఎవరో చేసుంటారు, ఖచ్చితంగా ఆ చక్రధరే చేసుంటాడు అని అంటూ ఉంటాడు. లేదండి, ఆ చక్రధర్కి అమ్మ గురించి తెలిసినట్లు నాకు అనిపించడం లేదు అని అనగానే అప్పుడే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఆ చక్రధర్ గురించే కదా మనకు అనుమానం, అత్తయ్య కనిపించకపోవడానికి కారణమని అని అనగానే ఏమోనండి, తనని చూస్తే అమ్మ గురించి తెలిసినట్లు అనిపిస్తలేదు అని అవని చెప్పగానే మరి ఎవరై ఉంటారు అవని, ఎవరో తెలుసుకోవాలండి అని అవని అయితే అంటూ ఉంటుంది. అటుపక్క పల్లవి అయితే ఇదేంటి, ఈ అవని చచ్చిపోతుంది, ఈ ఫోటోకి దండ వేస్తాను అనుకుంటాను, పిండాలు కూడా నా చేతితోటే పెడదామనుకున్నాను, కానీ ఇప్పుడేంటి ఈ అవని తిరిగి వచ్చింది, అసలు డాడ్ అక్కడ ఏం చేస్తున్నాడు, డాడీకి వెంటనే ఫోన్ చేయాలి, అసలు డాడ్ ఏం చేశాడు, ఈవని ఇలా బ్రతికి ఉండడం ఏంటి అని ఇంకా అవని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చాలా ఆవేశంతో బయటకైతే వస్తుంది. అప్పుడే ఇక చక్రధర్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ రింగ్ కావడం చూసి ఇక చక్రధర్ అయితే ఆ ఫోన్ని కట్ చేశాడు. అప్పుడే పల్లవి డాడ్ ఏంటి ఫోన్ కట్ చేస్తుండు అని ఇక మళ్ళీ తిరిగి రాజేశ్వరికి ఫోన్ చేసింది. అప్పుడే రాజేశ్వరి ఏంటే అని అనగానే డాడ్ ఏం చేస్తున్నాడమ్మా, అసలు డాడ్ ఇంటికి వచ్చాడా అని పల్లవి అంటూ ఉంటుంది. వచ్చాడే, మీ డాడ్కి తలకి గాయమైంది అని అనగానే ఇదేంటి ఈ అవనికి డాడ్కి ఒక్కసారి తలకి గాయం కావడం ఏంటి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఏంటి మమ్మీ
డాడ్కి ఏమైంది అని అనగానే మీ డాడ్కి ఇంకా తలకి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో గాయమైందంట అని అనగానే ఇప్పుడే మీ డాడ్ ఇంటికి వచ్చాడు అని రాజేశ్వరి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి ఏంటి మామ్ ఏం మాట్లాడుతున్నావు, ఒకసారి డాడీకి ఫోన్ ఇవ్వు, డాడీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు కానీ కట్ చేస్తున్నాడు అని అనగానే ఇప్పుడే ఇస్తున్నాలాగే అని ఇక రాజేశ్వరి అయితే చక్రధర్కి ఫోన్ ఇస్తుంది. అప్పుడే పల్లవి నీతో మాట్లాడాలంటండి అని అది ఉదయం నుంచి నీకోసం చాలాసార్లు ఫోన్ చేసింది, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, అందుకే నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా కట్ చేసావని చెప్పింది, అందుకే నా ఫోన్కి ఫోన్ చేసింది, వెంటనే ఈ ఫోన్ మాట్లాడండి అని రాజేశ్వరి ఇక చక్రధర్కి ఫోన్ ఇస్తుంది. అప్పుడే ఇక పల్లవి అయితే డాడ్ ఏం డాడ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదేంటి అని పల్లవి అనగానే అప్పుడే చక్రధర్ ఇక చాలా బాధపడుతూ అమ్మ పల్లవి నీతో మాట్లాడాలని ఇప్పుడు లేదమ్మా అని అంటూ ఉంటాడు. ఏం డాడ్ అలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే ఏమీ లేదమ్మా అని చక్రధర్ అంటూ ఉంటాడు. అవును డాడ్ అవనిని మనం చంపాలని ఇక మనం ప్లాన్ వేసాం కదా, అయినా అవని బ్రతికి రావడం ఏంటి డాడ్, అయినా అవని కళ్ళు తిరిగి కింద పడిపోయి తలకి గాయమైందని చెప్తుంది, తన ప్రాణాలు పోయాయేమో, ఫోటోకి దండ ఎప్పుడెప్పుడు వేస్తానా అని ఎదురు చూశాను కానీ ఆ కోరిక నెరవేరనే లేదు అని పల్లవి అనగానే అప్పుడే ఇక చక్రధరితే అమ్మ తప్పమ్మా అలా మాట్లాడకూడదు, అవని గురించి నీకు తెలీదమ్మా అని అంటూ ఉంటాడు. ఏం డాడ్ ఇలా మాట్లాడుతున్నావేంటి, అవని మన శత్రువు, తన గురించి ఇలా మాట్లాడమేంటి అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే లేదమ్మా తను నీ అక్క, తనని ఏమీ అనకూడదు అని అనగానే ఏం డాడ్ ఇలా మాట్లాడుతున్నావేంటి కొత్తగా అని ఆ పల్లవి అంటూ ఉంటుంది. అవునమ్మా అవనే లేకపోతే ఈరోజు నేను బ్రతుకుండేవాన్నే కాదు, ఈరోజు నా ప్రాణాలు కాపాడి అవని నన్ను బ్రతికించింది అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం డాడ్ ఏం మాట్లాడుతున్నావు, నిన్ను అవని కాపాడడం ఏంటి అని అనగానే అవునమ్మా ఈరోజు యాక్సిడెంట్ బారి నుండి నన్ను అవని కాపాడకపోతే నా ప్రాణాలు అనంతలోకాలకి వెళ్ళిపోయేవి అని చెప్పగానే అప్పుడే ఆ పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఏం డాడ్ అసలు అవనికి కదా మనం యాక్సిడెంట్ చేయమన్నది అని అనగానే అవునమ్మా అవనికే చేయాలని మనం అవని ఫోటోకు బదులు నేను తాగిన మత్తులో నా ఫోటో పెట్టాను, వాడు నాకే యాక్సిడెంట్ చేయాలని చూశాడు, ఆ సమయంలోనే ఇక అవని అక్కడ ఉండడంతో అవని నన్ను కాపాడింది, ఈరోజు అవనే కాపాడకపోతే నా ప్రాణాలే ఉండేవి కావు అని చెప్పగానే అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. డాడ్ నువ్వు మారిపోయావా, ఇక అవని గురించి ఇక అవని గొప్పతనం గురించి చెప్తున్నావు అని అనగానే అవునమ్మా ఇకనైనా మన తప్పు తెలుసుకోవాలి, ఎందుకంటే అవని తన తల్లి తన తమ్ముడి విషయంలో చాలా ద్రోహం చేశాను కానీ అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు అవని నా ప్రాణాలు కాపాడింది, అలాంటి గొప్పవారిని ఎలా మర్చిపోగలుగుతాం, ఇక నుంచైనా తన విషయంలో కరెక్ట్గా ఉండాలి అని చక్రధర్ అనగానే డాడ్ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు డాడ్ అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే లేదమ్మా నేను కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకున్నాను, ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను, వెంటనే ఇక మీనాక్షిని ఇక అవనికి అప్పగించి వెంటనే మీనాక్షి నా భార్యని, అవని భరత్లు నా పిల్లలని అందరి ముందు చెప్పేస్తానమ్మా, ఇక నుంచి ఇక నేను ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు అని చక్రధర్ అనగా ఏంటి డాడ్ నువ్వు ఇలా మాట్లాడమేంటి అని పల్లవి అంటూ ఉంటుంది. అవునమ్మా నా తప్పు నేను తెలుసుకున్నాను, ఎన్ని రోజులు నేను చేసిన తప్పులని నాకు తెలిసేలా చేసింది అవని, అందుకే ఇప్పుడైనా నా తప్పుని కడిగేసుకుందామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. లేదు డాడ్ అలా చెప్తే మాత్రం నేను ఊరుకోను అని అంటూ ఉంటుంది. లేదమ్మా మీనాక్షిని తీసుకురావడానికే ఇక ఆ ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నాను అని ఇక అనగానే లేదు డాడ్ అలా జరగకూడదు అని పల్లవి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సరే పల్లవి ఉంటున్నాను అని చక్రధర్ ఫోన్ కట్ చేసి ఇక మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఇక మీనాక్షిని ఇక అవనికి అప్పగించేయాలి, ఇక మీనాక్షి నా భార్య అని అందరి ముందు చెప్పాలి అని ఇక చక్రధర్ అయితే మీనాక్షి కోసం కిడ్నాప్ చేసిన చోటుకైతే వెళ్తాడు. అప్పుడే ఇక చక్రధర్ని చూసి మీనాక్షి ఏంట్రా ఏం చేయాలని చూస్తున్నారు, నన్ను చంపేయాలని చూస్తున్నారా అని ఇక మీనాక్షి అయితే ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ లేదు మీనాక్షి నిన్ను తీసుకువెళ్ళడానికి, నేను అవనికి అప్పగించడానికి, మీ గురించి అందరి ముందు నిజం చెప్పడానికే నేను వచ్చాను అని చెప్పగానే మీనాక్షి ఇదొక కొత్త నాటకమా అని అంటూ ఉంటుంది. లేదు మీనాక్షి నా తప్పు నేను తెలుసుకున్నాను అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే కట్లు ఇప్పుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనాక్షి పద మీనాక్షి వెళ్దాం అని అంటూ అలా వస్తూ ఉండగా అప్పుడు పల్లవి ఎలాగైనా డాడ్ని ఈ నిజం చెప్పకుండా చేయాలి అని ఇక అనుకుంటూ ఇక పల్లవి కూడా అక్కడి నుంచి ఇక మీనాక్షిని
బంధించిన చోటికి దారిలో వస్తూ ఉంటుంది. అప్పుడే దారిలో చక్రధర్ మీనాక్షిని తీసుకురావడం చూసి వెంటనే పల్లవి ఇక వాళ్ళని ఆపేస్తుంది. డాడ్, నువ్వు తప్పు చేస్తున్నావు డాడ్. నువ్వు ఇప్పటికైనా ఆ మీనాక్షిని వదిలేయి. ఆ మీనాక్షిని మనం కిడ్నాప్ చేయాలి. ఆ అవనిని చంపేయాలి. అవనిని ఇక మన మన నుండి తొలగించేయాలి అని ఇక అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇక అవని విషయంలో నేను ఏ తప్పు చేయను. ఇక అవని నా కూతురని, మీనాక్షి నా భార్య అని అందరి ముందు చెప్పేయాలనుకున్నాను అని ఇక అంటూ ఉంటాడు. నువ్వు చెప్పినా విననమ్మా, పద మీనాక్షి వెళ్దాం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక డాడ్, నువ్వు తప్పు చేస్తున్నావు డాడ్. ఇక నువ్వు ఇలా వదిలేయకపోతే మాత్రం నేను ఊరుకోను అని అనగానే పద మీనాక్షి, ఇక పద అని చక్రధర్ మీనాక్షిని తీసుకొని వస్తుండగా ఇక పల్లవి అయితే డాడ్ ఖచ్చితంగా ఈ నిజాన్ని బయటపెడతాడు, లేదు అలా జరగకూడదు అని ఇక పల్లవి అయితే ఇక చక్రధర్పై ఇక కత్తితో అటాక్ చేసింది. వెంటనే ఇక చక్రధర్ కుప్పగూలిపోతాడు. మీనాక్షి పల్లవి చక్రధర్ని అటాక్ చేయడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే చక్రధర్ అయితే అక్కడికక్కడే కుప్పగూలి పడిపోతాడు. వెంటనే ఇక మీనాక్షి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మాత్రం డాడ్, నువ్వు చెప్తే వినలేదు డాడ్, నువ్వు నిజం చెప్తావని ఇలా చేశాను అని ఇక పల్లవి అయితే ఈ మీనాక్షిని పట్టుకోవాలి అని ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఇక మీనాక్షి ఎక్కడ కనిపించడంతో పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక డాడ్ అయితే నిజం చెప్పడు. ఇక డాడీ పని అయిపోయింది, ఇక డాడ్ చెప్తే వినలే కదా అని ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరైనా చూస్తే ప్రమాదమని. అప్పుడే ఇక మీనాక్షి చాటుగా దాచుకొని మళ్ళీ చక్రధర్ దగ్గరికి వస్తుంది. ఏమండి, ఏమైందండి, లేండి, నీ కన్న కూతురే ఇలా చేస్తుందని అనుకోలేదు. అయినా ఇక ప్రాణాలు తీసే మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదు అని ఇక మీనాక్షి అయితే చక్రధర్ని లేవండి అని చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్, మీనాక్షి వెంటనే మనం ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళాలి. అక్కడ అందరి ముందు నువ్వు నా భార్యవని, అవని భరతులు నా కూతురు నా కొడుకు అని చెప్పేయాలి. వాళ్ళు నా పిల్లలని అందరి ముందు చెప్పేయాలి. ఇక మీరు అవమానపడడం చాలు, నా ప్రాణాలు పోయేలోపైన అందరి ముందు ఈ నిజాన్ని చెప్పేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు. చక్రధర్ అయితే ఇక చక్రధర్ని మీనాక్షి తీసుకొని ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తుంది. అది చూసిన పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, డాడ్ చచ్చిపోయాడనుకున్నాను, మళ్ళీ వచ్చాడండి, ఇప్పుడు ఈ నిజం చెప్తే మా పరువు పోతుంది అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి ఇక చక్రధర్ రావడం చూసి అందరూ షాక్ అయిపోతారు. చక్రధర్కి కడుపుకు గాయం కావడంతో అది చూసి ఏమండి, ఏమైందండి అని రాజేశ్వరి కూడా అంటూ ఉంటుంది. అయినా మీరు ఇక్కడికి రావడం ఏంటండి అని అనగానే అప్పుడే ఇక పార్వతి కూడా అల్లుడు గారు ఏం జరిగింది అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక అందరికీ ముందుగా వినండి, ఒక విషయం చెప్పాలి అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ అవని ఇక ఒక్కసారి చక్రధర్ని చూసి షాక్ అయిపోతారు. అప్పుడే కమల్ కూడా మామయ్య గారు ఏం జరిగింది మామయ్య గారు, ముందుగా హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అవని కూడా బాబాయ్ గారు హాస్పిటల్కి వెళ్దాం తర్వాత చెప్దురు కానీ అని అనగానే లేదమ్మా, అందరికీ ఒక నిజాన్ని బయట పెట్టాకే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటి ఆ నిజం అని అనగానే వెంటనే పార్వతి ఇక అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఏంటండి ఆ నిజం ఏంటి అని రాజేశ్వరి కూడా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వద్దండి చెప్పకండి అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక నిజాన్ని దాచిపెట్టలేను, ఎప్పటికైనా ఈ నిజం చెప్పవలసిందే, ఇక మిమ్మల్ని అవమానపరచలేను అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే పార్వతి, ఏంటన్నయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు, ముందుగా మీరు హాస్పిటల్కి వెళ్దాం, మీ పరిస్థితి చూడండి అని పార్వతి కూడా అంటూ ఉంటుంది. లేదమ్మా, అందరికీ ఈ నిజం చెప్పాలి అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ అయితే ఇక ఆ చక్రధర్ తన తప్పు తెలుసుకున్నట్లుండు అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అయినా నీకు ఈ గాయం ఏంటండి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ముందుగా రాజేశ్వరి, నేను చెప్పే ఈ విషయాన్ని ఇక నువ్వు సీరియస్గా తీసుకోకూడదు, ఇక నన్ను ఇక నువ్వు ఏమీ అనకూడదు అని అంటూ ఉంటాడు. లేదండి, ఎవరిని ఏమీ అనను అని ఇక రాజేశ్వరి, అయినా ముందు మనం హాస్పిటల్కి వెళ్దామండి అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి కూడా అలా అంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అయితే ముందుగా అందరూ వినండి, ఇక ఇన్నాళ్ళుగా మీనాక్షిని, అవనిని, తన తమ్ముడు భరత్ని అందరినీ అవమానించారు కదా, తన తండ్రి లేడని నీకేం తెలుసని ఇక ప్రతిసారి తండ్రి విషయంలో అవనిని చాలా బాధ పెట్టారు, మీనాక్షిని భర్త విషయంలో బాధ పెట్టారు. అందుకనే వాళ్ళు ఇక బాధపడకూడదని నిర్ణయించుకున్నాను, వాళ్ళ గురించి ఒక నిజాన్ని చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని అనగానే అప్పుడే ముందుగా మనం హాస్పిటల్కి వెళ్దామండి, వాళ్ళ గురించి మనకెందుకు అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. వాళ్ళు మన వాళ్ళు అని అనగానే అప్పుడే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ముందుగా ఏంటి అల్లుడు గారు చెప్పండి అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక మీనాక్షి
భరత్ అవనిలు ఎవరో కాదు, మీనాక్షి నా భార్య, భరత్ అవనిలు నా కన్న పిల్లలు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని రాజేశ్వరి అనగానే, అవును రాజేశ్వరి, నా తప్పు నేను తెలుసుకున్నాను. ముందుగా మీనాక్షిని పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత ఇక మీనాక్షిని పాపం రోడ్డు పాలు చేసి తన పిల్లల్ని తనని వదిలేసి ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను తప్పు చేశాను రాజేశ్వరి. ఇక మీనాక్షి విషయంలో ప్రతిసారి తప్పు చేసుకుంటూనే వచ్చాను. ఇక నా తప్పుని తెలుసుకున్నాను. అందరి ముందట ఇక నేను మీనాక్షి గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇక నా తప్పులు చాలు, నేను నిర్ణయించుకున్నాను. ఇక అందరి ముందు ఈ నిజం చెప్పాలని అని ఇక చక్రధర్ అనగానే అప్పుడే ఇక పార్వతి, భానుమతి అయితే షాక్ అయిపోతారు. అనయ్య, ఏం మాట్లాడుతున్నావు అనయ్య? ఈ మీనాక్షి నీ భార్య ఏంటి? అవని నీ కూతురేంటి అని పార్వతి అంటూ ఉంటుంది. భానుమతి కూడా ఏంటి అల్లుడు గారు అని అనగానే, అవునతేగా, నిజం చెప్తున్నాను. ఇక మీనాక్షి నా భార్య, అవని భరతులు నా పిల్లలు అని చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఏదైతే చెప్పకూడదు అనుకున్నానో డాడ్ అది చెప్పేశాడు అని ఇక పల్లవి టెన్షన్. అయినా మీకు ఈ గాయం ఏంటి అని అంటూ ఉంటుంది. అవని అయితే అప్పుడే ఇక ఈ నిజం చెప్పకూడదని పల్లవి నన్ను చంపేయడానికి ప్రయత్నించింది అని చెప్పగానే అప్పుడే ఇక అవని షాక్ అయిపోతుంది. ఇక రాజేశ్వరి కూడా స్టన్ అయిపోతుంది. ఇదేంటి, పల్లవి తండ్రిని చంపాలని చూసిందా అని ఇక రాజేశ్వరి కూడా అక్షయ్ కూడా షాక్ అయిపోతారు. అప్పుడే ఇక పల్లవి నిజ స్వరూపాన్ని అందరూ తెలుసుకుంటారు. కన్న తండ్రిని చంపాలని చూసింది, ఈ నిజాన్ని బయట పెట్టకూడదని అని అందరూ తెలుసుకుంటారు. ఈ విధంగానైతే ఇక పల్లవి భార్య నుండి తప్పించుకొని ఇక చక్రధర్ అయితే మీనాక్షిని తీసుకొని వచ్చి అందరి ముందు ఇక అవని ఇక భరత్లు మీనాక్షిల గురించి నిజమైతే చెప్పేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.